ఉద్యోగులు కాదు, ఇది ప్రజల ఉద్యోగం. దీంట్లో అందరూ భాగస్తులు. ఒకడు నాయకుడు, ఒకడు వినాయకుడు మీద కారణం ప్రాజెక్టు నాయకుడు దగ్గర గోడలు కొట్టి వర్కులు కొట్టి లెక్క సంపాదించారు. మరి విద్యార్థులు కూడా తెలియజేస్తున్నా, ఈ ఉద్యమం మీద ప్రజా ఉద్యమం భవిష్యత్తు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సగం మంది 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళే. భవిష్యత్తులో లేదు వాళ్ళతో ముందు విద్యార్థులకి రేపు విద్యార్థులు పెద్దవాళ్ళ ఉద్యోగాల కోసం హైదరాబాదు నగరం వెళ్లాల్సిన పరిస్థితుల్లో మీరున్నారు. కానీ మీలో కూడా తెలంగాణ తక్కువగా ఉంది. విద్యార్థులు ఉత్తరాలు పొందితేనే రేపు సమయకాలంలో ఉద్యమం ఉధృతం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి విద్యార్థికి తెలియజేయడం అంటే ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను ఇలాంటి ఉద్యమాలు ఎడ్యుకేట్ చేయాలి తప్ప నాయకులు వంగి వంగి సమాజ ఖరాబులు చేస్తే నాయకులుగా విద్యార్థులు తయారు చేయకూడదని ఉపాధ్యాయులు కూడా తెలియజేస్తున్నా. అయితే ఈరోజు అన్ని పార్టీలు నాయకులు ఉన్నారు. ఈరోజు వాళ్ళందరూ వచ్చి మన